ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలోని శ్రీనివాసుడు వకులమాతకు మనోభావంను వెలిబుచ్చుట, పద్మావతీదేవి విరహ వేదన, శ్రీనివాసుడు ఎరకలసాని సింగివేషము ధరించి పద్మావతికి సోది చెప్పుట గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా శ్రీనివాసుడు వకులమాతకు మనోభావంను వెలిబుచ్చుట గురించి తెలుసుకుందాం. వేటకై వెడలిన శ్రీనివాసుడు మరలి వచ్చి చింతాక్రాంతుడై పక్కపై వరుండి మూలుగుచూయుండెను. వకులమాత తెచ్చిన పండ్లు కందమూలములను భుజింపకయుండెను. వకులమాత శ్రీనివాసుని చెంతచేరి చూచెను. శరీరమంతయు గాయములతో నిండియుండెను. వకులమాత ఆవేదన చెందుతూ, నాయనా, నిన్ను గాయపరిచిన వారెవరు అని ప్రశ్నింప శ్రీనివాసుడు మౌనం వహించెను. నేను నీ తల్లినిగానా? నా దగ్గర దాపరికమెందులకు చెప్పు నాయనా అని పదే పదే అడగసాగాను. అమ్మా, నేను అడవిలో మదపుటేనుగును తరుముకొనుచూ పోగా అది కొంత దూరం పరిగెత్తి చివరకు కంటికి కనబడలేదు. నేను దప్పిక తీర్చుకొనుటకు ఆ పరిసర ప్రాంతంలోనున్న ఉద్యానవనం ప్రవేశించి అచటనున్న కొలనులో దప్పిక తీర్చుకున్న సమయమున మధురగానము వినిపించినది. గానము నాలకించుచుండవారు అచటికి వచ్చిరి. వారిలో ఆకాశరాజు పుత్రిక పద్మావతిని చూచి మోహపరవశుడనై, నా మనోనిశ్చయమున ఆమె కెరింగినందులకు కలిగిన ఫలితమిది అని పలికెను. శ్రీనివాసుని వాక్యములు విన్న వకులాదేవి, నాయనా, నక్కెక్కడ నాకలోకం ఎక్కడ? పద్మావతిని వరించుట ఆకాశమునకు నిచ్చెన వేయినట్లున్నది. ఆకాశరాజునకు ఈ విషయం తెలిసిన మనలను బ్రతకనిచ్చున నీయాల అతీతమైనది. వలదు నాయన, ప్రేమకు స్థానాస్థానములు తారతమ్యములు లేవా? గర్భదరిద్రులకు రాచబిడ్డనిత్తురా, నా మాట విని నీ మనస్సు మార్చుకొమ్ము అని శ్రీనివాసునకు నీతులు బోధించెను. అందులకు శ్రీనివాసుడు ఇట్లనెను, అమ్మా, నేను త్రేతాయుగములో శ్రీరామచంద్రుని అవతారము దాల్చి జనకుని మాట పాలించుటకై కానలకేగినప్పుడు రావణుడు సీతను అపహరించుటకు వచ్చిన సమయమున అగ్నిదేవుడు వారిని మోసపుచ్చి సీత స్థానంలో వేదవతిని సృష్టించి సీతను అగ్నిదేవుడు భద్రపరిచినాడు. మాయ సీతను రావణుడు ఎత్తుకొని పోయెను. రావణుని సంహరించి సీతను అగ్నిప్రవేశం చేయించితిని. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి ఇరువురి సీతలను నాకు చూపి జరిగిన విషయములు తెలిపి వేదవతిని వివాహమాడవలెనని అగ్నిదేవునితో కూడా సీతయు కోరెను. అందులకు నేను రామావతారంలో ఏకపత్ని వ్రతుడును కావున కలియుగంలో వేదవతి ఆకాశరాజు పుత్రిక అయి పద్మావతి అను పేర జన్మించగలదు. నేనప్పుడు వివాహమాడగలనని మెప్పించి తిని. ఆ వేదవతి అయి పద్మావతి ఆనాడు వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించవలసి ఉన్నదని వకులమాతకు తెలియపరచెను. పద్మావతీదేవి విరహ వేదన. పద్మావతికి ఉద్యానవనములో వేటగాని రూపంలోనున్న పురుషుని చూసి నది మొదలు ఆమెకు అతనిపై మోహం ఎక్కువయ్యి కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ నవమోహనుడే కనిపించుచున్నాడు. చెల్లులతో చెప్పుకొనుటకు బిడియపడుచు తల్లికి చెప్పుకున్న బిఖారివాని సంబంధమునకు సమ్మతించదనియు తండ్రి వింటే తనకు తగిన అల్లుడు కాడని అంటాడేమోనని తన కోరిక నెరవేర్చుకొనుటకై తల్లిదండ్రులకు తన మనోభావం ఒప్పించేటట్లని చింతించుచు ఆహారంపై అయిష్టంతో నిద్రపోవటలేదు, చెలులతో మాటలాడటలేదు, అలంకరించుకొనుటలేదు. వనవిహార యాత్ర మానుకున్నది. విరహవేదన భరించలేక బ్రగ్గుచున్నది. జ్వరం చేత శరీరమంతా మండుచున్నది. కన్నులు మూసుకొని పిచ్చిగా కలవరించుచున్నది. ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక వ్యాధికి అంతుచిక్కనందువల్ల ఆందోళన పడుతున్నారు. రాజవైద్యులను భూతవైద్యులను రప్పించి మందులు ఇప్పించెను. మంత్రాలు వేయించి యంత్రములు కట్టించెను. ఎన్ని చేసినను వ్యర్థమే అగుచుండెను. మనోవ్యాధికి మందు లేదు కదా. ఆకాశరాజు దేవాలయములలో పద్మావతి పేర అభిషేకాలు చేయించెను. ఎంతమంది ఎన్ని విధముల చేసినా పద్మావతి ఆరోగ్యము కుదుటపడలేదు. రోజు రోజుకు ఎక్కువగుచున్నదే గాని తగ్గుటలేదు. శ్రీనివాసుడు ఎరకలసాని సింగివేషం ధరించి పద్మావతికి సోది చెప్పుట. శ్రీనివాసునకు ఆ రాత్రి అంతయు నిద్ర రాకపోవడమే కాక కన్ను మూసినా తెరచినా ఉద్యానవనములో సంఘటన కనిపించసాగెను. భోయవాని వేషములో నున్న నన్ను పద్మావతి గుర్తించలేదు. నిజరూపము చూపియుండిన పద్మావతి వివాహమునకు అంగీకరించియుండును. ఎంత పొరపాటు చేసి తిని ఇప్పుడు వగచిన లాభమేమున్నది అని ఆ రాత్రి అంతయు తలపోయిచు కాలం గడుపుచున్నంతలో తెల్లవారెను. వకులాదేవి శ్రీనివాసుని అవస్థ చూడలేక ఇట్లను, నాయనా, నీవు దిగులు చెందవలదు. నేను ఆకాశరాజు వద్దకు వెళ్ళి నీ పెళ్లికి రాయభారం జరిపి నా శక్తి వంచన లేకుండా
ప్రయత్నించి వస్తాను, అధైర్యపడకుము అని చెప్పి నారాయణపురమునకు బయలుదేరి వెళ్ళాను. నా తల్లి మాటకు వారు సమ్మతింతురో లేదో అని శ్రీనివాసుడు ఒక ఉపాయమును పన్నినాడు. ఎలుకల సాని రూపం ధరించాడు. ఎరుపు రంగు చీర కట్టి పంచరంగు రవిక దొడికి ముంచేతికి ముఖమునకు ముచ్చటైన పచ్చబొట్లు, కనుబొమ్మల మధ్యన నామము, దవడయందు తమ్మికండ్లకు కాటుక దిద్దుకొనను. తలపైన సోదిపుట్టతో వకులమాత కంటే ముందు నారాయణపురం చేరెను. రాజమహల్ చెంత చేరి సోదే చెప్పు కానమ్మ సోదే అని వింతగా కేక వేయసాగాను. ధరణీదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకొనుటకై ఎరకల వారిని పిలిచి సోది చెప్పుమని కోరాను. ఎరకల సాని తన సంకనున్న బుట్టను కింద నుంచి కూర్చొనగా ధరణీదేవి తన కుమార్తె అయిన పద్మావతిని పిలిపించి ఈమెకు సోది చెప్పుమని కోరగా, ఎరుకల సాని ఉన్నది ఉన్నట్లు చెబుతాను, నాకు మంచి బహుమతులు ఇవ్వగలరు తల్లి, నా బుడతకు అంగీలిప్పించుమని కోరాను. చెలికత్తెలు పద్మావతి మనస్సులో ఉన్నది చెప్పిన మారాని నీకు మంచి బహుమానములు ఇవ్వగలనని ఎలుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుల బుట్ట ముందు పద్మావతిని కూర్చుండబెట్టి చేటలో మంచి ముత్యాలు పోయించెను. కత్తె పలకపై పసుపు కుంకుమ పెట్టింది. దేవతలను కొలచి మూల దేవతలకు మొక్కులు మొక్కి సోది ప్రారంభం చేశాను. ఎరకల సాని దేవి బొమ్మకు నమస్కరించి ముందుగా వినాయకునకు వీరభద్రుని, కుమారస్వామిని, విశ్వేశ్వరుని, లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవిని, త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాళి విశాలాక్షి, కనకదుర్గ సర్వదేవతలకు పూజలు సలిపి, దేవతల్లారా మీరు మా పూజలు అందుకొని మనసులోని కోరికలు చెప్పండి తల్లి అని పూజలు సలిపి ప్రార్థించి పద్మావతి చేతిలో బెత్తం పెట్టి దేవతలు నన్ను ఆవహించినారు. విషదములుగా చెప్పుచున్నారు, వినవే తల్లి, నీ మనసున ఒక చింత కలిగి ఉన్నది. అది మంచిదా లేక చెడ్డదా చెప్పమంటావు? అది మేలే కానీ కీడు కాదు. అదృష్టం అంటే నీదే తల్లి. నల్లనయ్యను కోరినావు. ఉద్యానవనంలో మాటలాడిన నీకు మనసిచ్చి వెళ్ళినాడు. నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశించుచున్నది. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదే తల్లి. ఆ వరుడు లభించినో లేదో అని విచారపడుతున్నావు. ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా పద్మావతి బుట్టలో చూచినది ఉద్యానవనములో చూచిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనిపించగా సిగ్గుతో తలవంచుకొని మౌనం వహించినది. ముక్కోటి దేవతలు అడ్డతగిలిన నీ పెండ్లిని ఆపలేరనగా సిగ్గుతో లేచి లోనికి వెళ్ళిపోయాను. ధరణీదేవి ఆశ్చర్యపడి ఇవి అన్నీ నిజమేనా అని అడగడం ఎందులకు తల్లి, పువ్వులో పుట్టిన నీ బిడ్డనే అడగమమ్మా అని బహుమానములు అందుకొని వెళ్ళిపోయెను. ఓం శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో శ్రీనివాసుని గురించి ఆకాశరాజుకు ధరణీదేవి విమర్శించుట గురించి తెలుసుకుందాము.